హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసుకున్నారో వాళ్ళు టెన్షన్ పడకండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక కరెక్షన్ డేట్స్ మళ్ళీ ఇస్తారు, ఓకేనా? అప్పుడు మీరు కరెక్ట్ తప్పకుండా చేసుకోండి, ఓకేనా? ఎవరైతే ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళు దయచేసి చూడండి. 23 జనవరి నుంచి గ్రూప్ డి అప్లికేషన్స్ అయితే మొదలైపోయాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే గనక 22 ఫిబ్రవరికి డేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. అంతలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా? ఓకే, తెలియని వారు ఉంటారు. ఎక్కడ పెట్టుకోవాలి అప్లికేషన్ అంటే కనుక చూడండి, www.rrbApply.gov.in rrbapply.gov.in ఈ వెబ్సైట్ లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా? అక్కడ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి, ఓకే? ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్ మీ వద్ద ఉంటే గనక సరిపోతుంది. ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఓకేనా? 32,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ఇదంతా పక్కన పెడదాం. ఎలాంటి మిస్టేక్స్ అప్లికేషన్ టైంలో చేయకూడదు, అండ్ అలాగే సాధారణంగా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను, ఓకేనా? చూడండి గైస్, అందరూ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? పాస్వర్డ్ మర్చిపోతారు గైస్, ఓకేనా? లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతారు, ఈమెయిల్ ఐడి మర్చిపోతారు, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతారు, మొబైల్ నెంబర్ చాలా మంది మార్చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అండ్ అలాగే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అది మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే మీతో కాంటాక్ట్ అయ్యేది వాళ్ళు ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ అయ్యి అన్ని క్లియర్ అయిపోయింది అనుకోండి, మీతో కాంటాక్ట్ అయ్యేది ఒకటి ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ నెంబర్తోనే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, ఓకేనా? మీ మొబైల్కి మెసేజ్ పంపిస్తారు, ఈమెయిల్ ఐడికి కాల్ లెటర్స్ ఇవన్నీ పంపిస్తూ ఉంటారనమాట. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. మొబైల్ నంబర్ మార్చకండి, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అస్సలు మర్చిపోవద్దు. అప్లికేషన్లో మీరు రాసుకొని పెట్టుకొని ఉంచుకోండి, ఓకే? అండ్ అలాగే లాగిన్ డీటెయిల్స్, ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి లేదా పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ కూడా మర్చిపోదు. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వేరే ఉంటుంది కదా, అండ్ అలాగే లాగిన్ పాస్వర్డ్ వేరే ఉంటుంది. సో తప్పకుండా ఈ 2 పాస్వర్డ్లు అనేవి మీరు అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ వెనకాల రాసుకుని ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ వచ్చేసి మీరు డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు కదా అక్కడ జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా? ఒకవేళ మర్చిపోయినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా? అక్కడ మీరు చూసి మళ్ళీ వెంటనే లాగిన్ అయితే అయిపోవచ్చు, ఓకే? లేదా ఇంకొక పని మీరు చేయొచ్చు, అదేంటంటే లాగిన్ డీటెయిల్స్ గూగుల్ కి యాక్సెస్ ఇచ్చేయండి, ఓకేనా? ఎట్లా అయితే మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ పాస్వర్డ్ ఇవి వచ్చేస్తాయి అన్నమాట. సో గూగుల్ కి యాక్సెస్ అయితే ఇచ్చేయండి. అలా గూగుల్ అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది నెక్స్ట్, చాలా మంది ఫోటో సిగ్నేచర్ వద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి, ఓకేనా? ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండేటట్టు అండ్ మీ ఫోటో క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా? ఫోటో బ్యాక్గ్రౌండ్ మస్ట్ బి వైట్ ఉండాలి తప్పకుండా. మీరు చెక్ చేసుకోండి, ఓకే? అండ్ సిగ్నేచర్ కూడా రెగ్యులర్ సిగ్నేచర్, ఇప్పుడు రెగ్యులర్ సిగ్నేచర్ ఇలాంటి సిగ్నేచర్ పెడుతూ ఉంటారు కదా. సో రెగ్యులర్ గా ఇలా చేసే సిగ్నేచర్ పెట్టండి. కొంతమంది ఏంటంటే పేరు రాసేస్తూ ఉంటారు అన్నమాట, పేరు రాసేస్తుంటారు క్యాపిటల్లో, ఇలా పేరు రాసేస్తూ ఉంటారు. అలా చేయకండి. రెగ్యులర్ సిగ్నేచర్ ఎలా చేస్తారో అలానే మీరు సిగ్నేచర్ అనేది చేయండి, ఓకేనా? ఇదే సిగ్నేచర్ మళ్ళీ మీరు అక్కడ ఎగ్జామ్ క్లియర్ అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర చాలా చోట్ల ఇలాంటి సిగ్నేచర్ మళ్ళీ మీకు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఫోటో ఎక్కువగా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేవి ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ వల్లనే రిజెక్ట్ అవుతాయి, మిగతా ఏ ద్వారా రిజెక్ట్ అవ్వదు. ఇగో ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ వల్లనే రిజెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఎగ్జామ్ లాంగ్వేజ్. చాలా మంది అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఏంటంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోరు. ఇది చేసే పెద్ద మిస్టేక్ అన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంది, ఓకేనా? చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ టైంలో మనం అంటే మార్చుకోవచ్చు కదా లాంగ్వేజ్ అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు అనమాట. ఇక్కడ ఏంటంటే గైస్, మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో వస్తుంది, లేకుంటే బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లో వస్తుంది అన్నమాట. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు, ఓకేనా? అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు 1కి 10 సార్లు
ఓకేనా. 10 సార్లు ఏంటి 100 సార్లు ఒక్కొక్కటి చెక్ చేసుకొని గాబరా పడకుండా నిదానంగా చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక కరెక్షన్ అనేది మరి ఉండదు. మళ్ళీ కరెక్షన్ డేట్ వాళ్ళు వేరేగా ఇస్తారు, అప్పుడే మనం కరెక్ట్ చేసుకోవాలి. అది కూడా 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే ఇస్తారన్నమాట. ఓకేనా. సో 10కి 100 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ మీకు చాలా మంది అన్న పేమెంట్ పెండింగ్ లో ఉండిపోతుంది అంటే మిస్టేక్ చేయకండి. ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది, అప్పుడే మీరు బ్యాక్ రండి. చాలా మంది ఏంటి పేమెంట్ అయ్యాక బ్యాక్ వచ్చేస్తున్నారు అన్నమాట. అది దానివల్ల పెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. బ్యాక్ రాకండి. పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని అప్లికేషన్ సబ్మిటెడ్ అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని మీకు చూపిస్తుంది గ్రీన్ అక్షరాలతో. ఆ తర్వాత మీరు రండి బ్యాక్. ఓకేనా. సో ఇదంతా చేసిన తర్వాత ఏంటంటే అప్లికేషన్ ప్రింట్అవుట్ మీరు తీసుకుని తప్పకుండా మీ డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఉంచుతారో అక్కడ జాగ్రత్తగా ఉంచుకోండి అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది. అండ్ అలాగే పేమెంట్ రిసిప్ట్స్ కూడా ఉంటుంది, అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ తోనే అటాచ్ చేసి జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ స్క్రీన్ షాట్ అనేది తప్పకుండా మీరు తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ లో పోస్ట్ ప్రిఫరెన్స్ పూర్తిగా డీటెయిల్డ్ గా చూపించడం అనమాట, నంబర్లు మాత్రమే చూపిస్తాడు. ఓకేనా. సో అందుకే డీటెయిల్డ్ గా ఎలా పెట్టుకున్నారు అనేది మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే తప్పకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే. ఇది నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాను అనేది వీడియో లాస్ట్ లో చూపిస్తాను మీకు. ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి మీరు చేయాలి, అదేంటంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది, అందులో అది మీరు జాయిన్ అయిపోండి. ఫ్రీ అన్నమాట, ఫ్రీ. ఓకేనా. ఎలాంటి రూపాయి అక్కడ ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ముందే చెప్పేస్తున్నాను చూడండి, తెలుగువి గ్రూప్ డి పేపర్స్ ఉన్నాయి 2019, 2022వి. అంటే 2019 నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, 2022లో జరిగింది అన్నమాట. సో ఈ పేపర్స్ తెలుగు మీడియంలో ఉన్నాయి, ఒక 50 సెట్స్ ఉన్నాయి. దయచేసి అవి చూసిన తర్వాత కింద కమెంట్ చేయండి. చాలా మంది ఏంటంటే అన్న తెలుగులో లేవా అని చెక్ చేయకుండానే కమెంట్ చేసేస్తున్నారు. సో అదనమాట, మీరు తప్పకుండా ఇవి చెక్ చేయండి, తెలుగు మీడియంలో ఉన్నాయి. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో 99 సెట్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ 99 సెట్స్ ఉన్నాయి. ఇవి కూడా 2019వే. ఓకేనా. సో ఒకసారి ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో, తెలుగులో కావాలనుకున్న వాళ్ళు తెలుగులో పీడిఎఫ్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సైన్స్ బుక్ చాలా మంది వద్ద లేదు. సో ఎన్సీఆర్టీ సైన్స్ పీడిఎఫ్ ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియము. అండ్ అలాగే సైన్స్ తెలుగు మీడియం కూడా ఉన్నాయి, వేరే పీడిఎఫ్ అన్నమాట. ఫిజిక్స్కి ఒక పీడిఎఫ్ ఉంటుంది, బయాలజీ అండ్ కెమిస్ట్రీకి ఒక పీడిఎఫ్ ఉంటుంది. తెలుగు మీడియం టీఎం అని ఉంటుంది అన్నమాట. మీరు తప్పకుండా సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి ఈ సెట్స్ అన్ని. ఈ ప్రీవియస్ పేపర్స్ మాత్రం మీకు చాలా ఉపయోగపడతాయి. సో మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే గైస్, నేను పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు చూపిస్తా అన్నాను కదా, చూడండి. అంటే నేను పెట్టిందంటే నేను పెట్టలేదు, ఫ్రెండ్ అప్లికేషన్ పెట్టమన్నారు అనమాట. సో అతనికి నేను సజెస్ట్ చేశాను ఇలా. సో ఓకే, ఇదేంటంటే మాకు ఇక్కడ దగ్గరలో ఎలా ఉంది ఏరియా, దాన్ని బట్టి నేను అతనికి సజెస్ట్ చేశాను అన్నమాట. సో ఇది ఎవరు ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్లో నేను ఏంటంటే బిలాస్పూర్ జోన్ అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు ఇతను. ఓకేనా. సో ఫస్ట్లో ఏంటంటే నేను అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ ఇచ్చాను అన్నమాట. ఎందుకంటే జస్ట్ ఇక్కడ మాకు 4 కిలోమీటర్స్ దూరంలో లోకో షెడ్ ఉందన్నమాట. సో ఓకే, ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ అయ్యి జాబ్ వస్తే కనుక మంచి మార్కులు వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ వచ్చే అవకాశం ఉంది అని. నెక్స్ట్ అసిస్టెంట్ డీజిల్ లోకో షెడ్ ఇచ్చాను, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్. ఇదేంటంటే ఒక 20 కిలోమీటర్ దూరంలో డీజిల్ లోకో షెడ్ ఉంది అని నేను సెకండ్ ఆప్షన్ అతనికి డీజిల్ లోకో షెడ్ ఇచ్చాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్ షాప్ ఇచ్చాను. జస్ట్ 25 కిలోమీటర్ల దూరంలో ఆ వర్క్ షాప్ ఉందని చెప్పి నేను అతనికి వర్క్ షాప్ 3rd పెట్టాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ బి ఇచ్చాను. ఓకేనా. పాయింట్స్ మ్యాన్ బి ఏంటంటే ఇక్కడ పాయింట్స్ మ్యాన్ బి ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అతనికి ముందే చెప్పేశాను, పాయింట్స్ మ్యాన్ వస్తే కనుక మీకు ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి పాయింట్స్ మ్యాన్ బి 4లో పెట్టాను అనమాట. అతను ఏమన్నాడంటే పాయింట్స్ మ్యాన్ ఫస్ట్లో ఇవ్వండి అని. బట్ నేనేం చెప్పాను, పాయింట్స్ మ్యాన్ 4th ఇవ్వు, ఇంటికి దగ్గర ఒకవేళ నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే కనుక. ఇది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్. ఇది కూడా దగ్గరలో అరౌండ్ ఒక 30 కిలోమీటర్ లోపేని చాలా క్యారేజ్ అండ్ వ్యాగన్స్ అయితే ఉన్నాయన్నమాట, అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే అసిస్టెంట్ ఎస్ఎన్టీ పెట్టాను అన్నమాట 6 నెంబర్లో. ఇది కూడా దగ్గరలో ఇంచుమించు ఇంటికి దగ్గరలో అసిస్టెంట్ వచ్చేస్తుంది. చాలా ఏరియాలు అయితే ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇది
ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఇవన్నీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి తర్వాత విషయం. ఇక్కడ వరకు వస్తామో రాదో అనేది మనకు తెలియదు. తర్వాత విషయం ఆ అబ్బాయికి చెప్పాను, మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే కనుక మీరు పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్నే మీకు వచ్చే అవకాశం చాలా ఉంది. ఒకవేళ రాకపోయినా 6 వరకు, ఓకేనా, ఇక్కడ 6 వరకు కనిపిస్తుంది కదా ఎస్ఎన్టీ వరకు, ఏదో ఒక ఈ పైన ఏదో ఒకటి మీకు తప్పకుండా వచ్చేస్తుంది అని చెప్పాను అన్నమాట. సో ఇలా అతనైతే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. ఓకేనా. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.